ఓం నమో వెంకటేశాయ. మహాభాగవత ప్రేష్ఠ మహాభాగ సురశ్రేష్ఠ గోవింద గోవింద. ఔత్తానపాదిర్యదుతాపతాపసాః మహర్షయో వాపి యదాప్తికాంక్షిణః ఔత్తమ్యతారాపథపారవర్తినః పదం ధ్రువం స్వాంత అహం ప్రపద్యే అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని నీ పాదార విందాలను నాకు అందించు అని ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పుష్పమాలానుషక్తాయ పుష్పహాసాయ కుర్మహే పుష్పం హృదర్పయిత్వా తు శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణ పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాదృతవరార్భగనిశ్చయాఢ్యాం తారాపథధ్రువపదాప్తి విధానయుక్తాం మిత్రాసుతాప్తసుతకీరసుభాషితాఢ్యాం గాథామిమాం శృణుత భాగవతాతిరక్తాం. శ్రీ గురుభ్యో నమః. 12వ అధ్యాయం వరకు కలిగినటువంటి 5 అధ్యాయాల్లో ధ్రువుడి యొక్క చరిత్రని మొత్తాన్ని మహర్షి గారు విదురుడికి చెప్పారు. ఆ ధ్రువ చరిత్ర పూర్తయిపోయిన తర్వాత, ధ్రువోపాఖ్యానం పూర్తయిపోయిన తర్వాత 11 అధ్యాయాల గ్రంథంలో పృథు మహారాజు గారి యొక్క అవతారాన్ని, ఆ అవతారంలో శ్రీహరి అవతరించటాన్ని, అలాగే దానికి సంబంధించినటువంటి విశేషాలని, ఆ ప్రసక్తానుప్రసక్తమైనటువంటి అనేక అంశాలని చెప్పటానికి పై గ్రంథాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ 13వ అధ్యాయంలో 12వ అధ్యాయం వరకు ధ్రువోపాఖ్యానాన్ని విదురుడికి మైత్రేయ మహర్షి గారు చెప్పిన తర్వాత
విదురుడు మైత్రేయ మహర్షి గారిని అడిగాడు. ఆ ప్రశ్నను బట్టి పై ప్రసక్తి ప్రారంభమైంది అనే విషయాన్ని సూత ఉవాచ, సూతుడు శౌనకాది మహర్షులకు చెప్పాడు. నిశమ్య కౌశార వినోపవర్ణితం ధ్రువస్య వైకుంఠ పదాధిరోహణం ప్రరూఢభావో భగవత్యధోక్షజే ప్రష్టుం పునస్తం విదుర ప్రచక్రమే అని. నిశమ్య విదురుడు చెప్పిందంతా శ్రద్ధగా విన్నాడు, పూర్తిగా విన్నాడు. కౌశారవిణ మైత్రేయ మహర్షి గారు ఏం చెప్పారో, కౌశారవిణ ఉపవర్ణితం మైత్రేయ మహర్షి గారు ఏ రకంగా వర్ణన చేశారో ఆ వర్ణనంతా శ్రద్ధగా విన్నాడు. విన్ని అందులోనూ ధ్రువస్య వైకుంఠ పదాధిరోహణం, ధ్రువుడు చేసినటువంటి సాధన, ఆ సాధనకి ఫలితంగా ప్రాథమికంగా ధ్రువస్థానాన్ని పొందటము, చివరికి ఆ ధ్రువస్థానాన్ని పొందవలసిన కాలం కూడా పూర్తి అయిపోయిన తర్వాత పరమాత్మ పాదారవిందాలను చేరటము అనేటువంటి అంశాలన్నిటినీ ఆయన పూసకొచ్చినట్లు చెప్పారు. ఈయన విన్నాడు. ఇదంతా వినంగానే ధ్రువోపాఖ్యానం వింటే, ధ్రువోపాఖ్యానం గనక శ్రద్ధగా వింటే ఆ భగవంతుడి మీద భక్తి కలుగుతుంది అనే మైత్రేయ మహర్షి గారి మాటను నిజం చేస్తున్నట్లుగా ప్రరూఢభావ భగవత్యధోక్షజే, అంతవరకు భగవంతుడి మీద అధోక్షజే ఇంద్రియాల శక్తిని కాలరాచేటువంటి ఆ పరమాత్మ మీద భక్తిని పెంచుకున్నటువంటి విదురుడు ఈ ధ్రువోపాఖ్యానాన్ని విన్న తర్వాత ప్రరూఢభావ, తనలో భక్తి పూర్తిగా మొలకెత్తి మహావృక్షమైపోతుందోంతోంది అన్నంత స్థాయిలో భక్తిని పెంచుకున్నాడు. భక్తి పెరిగింది అతనిలోను. శ్రద్ధగా విన్నాడు కాబట్టి మహర్షి గారు చెప్పినట్లుగానే భక్తి పెరిగింది. ప్రరూఢ భావ భగవతి అధోక్షజే, ఆ భక్తిభావంతోనే ప్రష్టుం పునస్తం విదుర ప్రచక్రమే. ఇంతవరకు చెప్పిన మైత్రేయ మహర్షి గారినే పునః ప్రశ్నం, పైన కొన్ని విషయాలను అడగటానికి, అందులోనూ మైత్రేయ మహర్షి గారు సూచన చేసినటువంటి ఒక లింక్ను పట్టుకొని దాన్ని అడగటానికి మళ్ళీ ప్రారంభం చేశాడు. ప్రష్టుం పునః తం విదుర ప్రచక్రమే. నిశమ్య కౌశారపిణోపవర్ణితం ధ్రువస్య వైకుంఠ పదాధిరోహణం ప్రరూఢభావో భగవత్యధోక్షజే ప్రష్టుం పునస్తం విదుర ప్రచక్రమే. ఏమని అడిగాడు? విదుర ఉవాచ కేతే ప్రచేతసో నామ కస్యాపత్యాని సువ్రత కస్యాన్వవాయే ప్రఖ్యాతా కుత్రవా సత్రమాసత అని. నువ్వు ధ్రువోపాఖ్యానం పూర్తి చేసేటప్పుడు ధ్రువుడి గురించి నారద మహర్షి గారు ప్రచేతసులు సత్రయాగం చేస్తుంటే ఆ సత్రయాగంలో ఎప్పుడు నారాయణ నామాన్ని తప్ప నోటితో మరొక పేరును కూడా ఉచ్చరించినటువంటి నారద మహర్షి గారే 3 శ్లోకాలను రాసి మహతి మీద మీటి పాటలు పాడారని చెప్పావు కదా. కేతే ప్రచేతసో నామ, ఆ ప్రచేతసులు అంటే ఎవరు? కస్యాపత్యాని, ఎవరి పిల్లలు వాళ్ళు? సువ్రత, మంచి వ్రతాలను మంచి నియమాలను ఆచరించేటువంటి ఓ మైత్రేయ మహర్షి. కస్యాన్వవాయే ప్రఖ్యాతా, ఎవరి వంశంలో వీళ్ళు పుట్టి ప్రసిద్ధిని చెందారు? ప్రచేతసులు అనేటువంటి వాళ్ళు ఎవరి వంశంలో పుట్టారు? కుత్రవా సత్రమాసత, వాళ్ళు ఈ సత్రయాగాన్ని ఎక్కడ చేశారు? కేతే ప్రచేతసో నామ కస్యాపత్యాని కస్యాన్వవాయే ప్రఖ్యాతా కుత్రవా సత్రమాసత. వీళ్ళు సత్రయాగం చేస్తూ ఉంటే ఆ సత్రయాగంలోకి నారద మహర్షి గారు రావటము, ఆ నారద మహర్షి గారు ధ్రువుడి గురించి పాడటము, 3 శ్లోకాలు మాత్రమే ధ్రువుడి గురించి పాడటము జరిగింది కదా. మరి మిగతా అంతా కూడా ఆయన భగవంతుడి గురించే చెప్పాడు. అందులో నీ మాటతోనే తెలిసిపోతోంది, అందులో డౌట్ ఏమీ లేదు. మన్యే మహాభాగవతం నారదం దేవదర్శనం ఏన ప్రోక్త క్రియాయోగ పరిచర్యా విధిర్హరే. మహాభాగవతం నారదం మన్యే, నారదుడు అంటే సామాన్యుడు కాడు అని నాకు కూడా తెలుసు. నారద మహర్షి గారు మహాభాగవత, భగవద్భక్తులలో కల్లా కూడా శ్రేష్ఠాతి శ్రేష్ఠుడు ఆయన. ఆయన భగవద్భక్తుల్లో శ్రేష్ఠుడు అనేటువంటి వాడు అని నాకు తెలుసు. మహాభాగవతం నారదం మన్యే, అందులోనూ ఆయన కేవలం భక్తుడు మాత్రమే కాదు, దేవదర్శనం, ఆ దేవుణ్ణి ప్రకాశమానంగా ఉండేటువంటి ఆ భగవంతుణ్ణి చూసినవాడు కూడా
అని మన్యే నాకు తెలుసు. ఆ నారద మహర్షి గారు మామూలు వాళ్ళకి దొరకడు కూడాను, దేవతలు మాత్రమే ఆయన్ని చూడగలగరు, అందువల్ల ఆయనకి దేవదర్శన అని పేరుంది, దేవర్షి కాబట్టి. ఆయన దేవదర్శన అంటే దేవతలు మాత్రమే చూడగలరు కాబట్టి అనే కాదు, దేవతలు ఎక్కువగా చూస్తారు కాబట్టి అని కూడా కాదు, దేవుడు పరమాత్మ, ఆ పరమాత్మను ఆయన చూశాడు కాబట్టి ఆయనకు దేవదర్శన అనే పేరుంది అని నాకు కూడా తెలుసు, మన్యే దేవదర్శనం. అటువంటి భగవంతుణ్ణి చూసిన, ప్రత్యక్షంగా కళ్ళతో చూసినటువంటి నారద మహర్షి గారు ప్రోక్త క్రియాయోగ, క్రియాయోగాన్ని గురించి చెప్పారు. క్రియాయోగం అంటే తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ అని యోగసూత్రంలో చెప్పినట్లుగా తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము, ఈశ్వరార్పణ బుద్ధిగా కర్మలను చేసుకోవటం అనేది క్రియాయోగం. ఆ క్రియాయోగాన్ని గురించి నారద మహర్షి గారు చెప్పారు అనే విషయం నేను విన్నాను. అందులోనూ పరిచర్యా విధిర్ హరేహే, హరేహే శ్రీహరి యొక్క పరిచర్యా విధి, పూజా విధానాలు, వాటిని గురించి కూడా ఆయన చెప్పాడు అని విన్నాను. ఆయన భగవద్భక్తులలో కల్లా శ్రేష్ఠుడు, భగవద్ దర్శనాన్ని పొందినవాడు. అలాంటి వాడు గనక క్రియాయోగాన్ని చెబితే, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము అనే దాని గురించి చెబితే, ఆయన గనక పరిచర్యా విధిని గురించి గనక చెబితే అది పక్కాగా ఉంటుంది. అలా ఆయన చెప్పాడు అని నాకు తెలుసు, దాని గురించి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసింది. మన్యే మహాభాగవతం నారదం దేవదర్శనం ఏన ప్రోక్త క్రియాయోగ పరిచర్యా విధిర్హరే. ఇది కాక ఆ యజ్ఞంలో ఈ నారద మహర్షి గారు స్వధర్మశీలై పురుషై భగవాన్ యజ్ఞపూరుష యుజ్యమానో భక్తిమత నారదేన ఈరిత కిల అని పరమాత్మను గురించి ప్రత్యేకంగా ప్రస్తావన చేశారు అనే సంగతి కూడా నేను విన్నాను. స్వధర్మశీలై, ఆ ప్రచేతసులు స్వధర్మశీలా అంటే స్వధర్మం, తమకు ఏ ధర్మం సంక్రమించిందో జన్మతః ఆ ధర్మాన్ని ఆచరించటమే స్వభావంగా పెట్టుకున్నటువంటి వాళ్ళు, ఆ ధర్మాన్ని నికరంగా ఆచరించేటువంటి వాళ్ళు. అలాంటి స్వధర్మశీలులైనటువంటి పురుషై, ఆ ప్రచేతసులు యజ్ఞం చేస్తుంటే అందులోనూ భగవాన్ యజ్ఞపూరుష యుజ్యమాన, కేవలం యజ్ఞం అంటే క్రియ అనే భావనతో కాకుండా ఈ యజ్ఞంలో ప్రధానమైనటువంటి వాడు యజ్ఞపురుషుడైనటువంటి ఆ భగవంతుడే, ఆ భగవంతుణ్ణే ఈ యజ్ఞ రూపంలో మనం అర్చిస్తున్నాము అనేటువంటి భావనతో యుజ్యమాన వాళ్ళు పూజలు చేస్తుంటే, ఆ యజ్ఞస్వరూపంలో పూజించబడే, పూజలు అందుకునేటువంటి ఆ పరమాత్మను గురించి నారద మహర్షి గారు అక్కడ ప్రతిపాదన చేశారు. నారదేన ఈరిత కిల, ఆ ప్రతిపాదన ఎలా చేశారు? భక్తిమతా నారదేన ఈరిత కిల. భక్తి సహజంగానే ఎక్కువగా ఉండేటువంటి నారద మహర్షి గారు భక్తితో ఆ పరమాత్మను అందుకోవటం ఎట్లా అనే అంశాన్ని ప్రధానంగా పెట్టుకుని పరమాత్మ ప్రతిపాదన చేశారు అని నేను విన్నాను. దాని గురించి నాకు కొంచెం చెప్పాలి. స్వధర్మశీలై పురుషై భగవాన్ యజ్ఞపూరుష యుజ్యమానో భక్తిమత నారదే నీరిత కిల. ఇంతేకాదు, యాస్తా దేవర్షిణా తత్ర వర్ణితా భగవత్కథా మహ్యం శుశ్రూషవే బ్రహ్మన్ కార్త్స్నియేన ఆచష్టుమర్హసి అని కూడా విదురుడు మైత్రేయ మహర్షి గారితో అన్నాడు. దేవర్షి గారు, నారద మహర్షి గారు పరమాత్మ ప్రతిపాదన చేసేటప్పుడు పరిచర్యా విధులు చెప్పారు, క్రియాయోగాన్ని గురించి చెప్పారు, పరమాత్మ తత్వాన్ని గురించి చెప్పారు. ఇవన్నీ సరే, వీటితో పాటు భగవత్ కథలను కూడా, భగవంతుడికి సంబంధించినటువంటి కొన్ని కథలను కూడా తప్పనిసరిగా చెప్పారు, చెప్పి తీరుతారు ఆయన. యాస్తా దేవర్షిణా తత్ర వర్ణితా భగవత్ కథా, అక్కడ మహర్షి గారు చెప్పినటువంటి భగవత్ కథలు ఏమున్నాయి, ఎన్నున్నాయి, వాటన్నిటినీ నువ్వు నాకు చెప్పవలసింది. ఎందుకంటే మహ్యం శుశ్రూషవే, నేను ఆ భగవంతుడికి సంబంధించినటువంటి కథలను, అలాగే పరిచర్యా విధిని, అలాగే పరమాత్మ తత్వాన్ని, క్రియాయోగాన్ని, వీటన్నిటినీ కూడా వినగోరుతున్నాను. వీటన్నిటినీ నాకు చెప్పవలసింది. బ్రహ్మన్, సర్వజ్ఞుడైనటువంటి ఓ మైత్రేయ మహర్షి, బ్రహ్మజ్ఞానాన్ని అందుకోవటం ద్వారా సర్వము తెలుసుకోగలిగినటువంటి ఓ మైత్రేయ మహర్షి, కార్త్స్నియేన ఆచష్టుమర్హసి, ఈ విషయాల్లో నా జిజ్ఞాస ఎంత ఉందో
మొత్తం అంతటినీ నాకు చెప్పవలసింది. కార్త్స్నియన వదిలిపెట్టకుండా, ఒకవేళ నేనేమైనా అడగటంలో వదిలిపెట్టినా సరే వదిలిపెట్టకుండా అంతా చెప్పవలసింది. యాస్తా దేవర్షిణా తత్ర వర్ణితా భగవత్కథా మహ్యం శుశ్రూషవే బ్రహ్మన్ కార్త్స్నియేన ఆచష్టుమర్హసి అని విదురుడు మైత్రేయ మహర్షి గారితో అన్నాడు. దీనికి మైత్రేయ మహర్షి గారు సమాధానం చెప్పడం ప్రారంభించారు. విదురుడు అడిగింది సింపుల్గా తేల్చగలిగినటువంటి ప్రశ్న కాదు, దానికి చెప్పవలసింది చాలా ఎక్కువగా ఉంది, ఉపోద్ఘాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎలాగూ కార్త్స్నియేన ఆచష్టుమర్హసి అని అన్నాడు, మొత్తం చెప్పు మొత్తం వింటానన్నాడు. చెప్పడం సగంలో ఉండగానే పరిగెత్తుకెళ్ళిపోతాడు, ఇంకో పని ఉంది లేచి వెళ్ళిపోతాడు, ఇలా కాళ్ళు తిమ్మిరు పట్టినాయి అందుకని లేచి వెళ్ళిపోయాను అంటాడు అనే బాపత్తు కాదు. శ్రద్ధగా వింటాడు కాబట్టి విదురుడికి ఎంతైనా చెప్పచ్చు అని మహర్షి గారు కొంచెం ఉపోద్ఘాతం దగ్గర నుంచి టైం తీసుకుని వివరంగా చెప్పడం మొదలుపెట్టారు. అందులో ఈ ప్రచేతసులు అనేటువంటి వాళ్ళు ధ్రువుడి యొక్క వంశంలో పుట్టారు అని చెప్పాలి. పనిలో పని పృథుమహారాజు గారి యొక్క అవతారం గురించి కూడా ప్రస్తావన రావాలి. ఆ పృథుమహారాజు గారు కూడా ఈ ధ్రువ వంశంలోనే పుట్టాడు కాబట్టి ధ్రువుడి యొక్క వంశం ఎలా పెరిగింది, ఆ వంశంలో ఎవరెవరికి వివాహాలు అయినాయి, ఎవరెవరు వివాహాలు లేకుండా యోగులుగా ఉండి అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుని సిద్ధి పొందారు అని ఒక చిన్న లిస్ట్ లాంటి ఇన్ఫర్మేషన్ని మహర్షి గారు మొదలు పెడుతున్నారు. మైత్రేయ ఉవాచ ధ్రువస్య చోత్కలః పుత్రః పితరి ప్రస్థితే వనం సార్వభౌమశ్రియం నైచ్ఛత్ అధిరాజాసనం పితుః అని ప్రారంభిస్తున్నారు. ధ్రువుడు తన యొక్క 36,000 ఏళ్ల కాలం, పరమాత్మ చెప్పినటువంటి కాలం, రాజభోగాల్లో మునిగి తేలి ఆ కాలం పూర్తయిపోయిన తర్వాత పుత్రాయ అదాన్ నృపాసనం అనే తీరులో తన కొడుక్కి రాజ్యం ఇచ్చేశాడు అని చెప్పుకున్నాం కదా. అక్కడ వత్సరుడికి రాజ్యం ఇచ్చాడు అని చెప్పుకున్నాము పైపైకి, ఎందుకంటే రాజు అయింది వత్సరుడు కాబట్టి. కానీ జరిగింది చిన్నపాటి తేడాతో జరిగింది. ధ్రువుడికి మొత్తం 3 పిల్లలు. 3 పిల్లల్లో పెద్ద పిల్లవాడు, పెద్ద భార్యకు పెద్ద కొడుకు ఉత్కలహ అనేటువంటి వాడు. వాస్తవానికి ఇతను రాజ్యాధికారానికి రావలసి ఉండింది. ధ్రువస్యచ ఉత్కలహ పుత్రః. ఈ ఉత్కలహ అనేటువంటి పుత్రుడు పితరి ప్రస్థితే వనం, తన తండ్రి ధ్రువుడు వనానికి వెళ్ళిపోగానే ఆయన అడవికి ఎందుకు వెళ్ళాడు అనేటువంటి ఆలోచన చేశాడు. ఇంతకాలం 36,000 ఏళ్ల పాటు రాజ్యం చేసిన ఆయన వనానికి ఎందుకు వెళ్ళిపోతున్నాడు అని ఆలోచన చేశాడు. అతని సంస్కారం చాలా గొప్పగా ఉంది కాబట్టి, చిన్నప్పటి నుంచి ఇలాంటి ఆలోచనల్లోనే తేలుతూ ఉండేవాడు కాబట్టి, తండ్రి గారు ఈ రాజ్యభోగాలతో పనేమీ లేదు, ఇదంతా కాలోపసృష్టం అనిత్యం అనే ఉద్దేశంతో వీటిని విడిచిపెట్టేశారు, ఆయన శాశ్వతమైనటువంటి తత్వాన్ని అందుకోవటానికే వెళ్ళిపోయారు అని అర్థం చేసుకున్నాడు. చేసుకుని తండ్రి గారు 36,000 ఏళ్ల పాటు బాపుకోలేనిది మనం ఏం చేసుకుంటాము, ఆయన 36,000 ఏళ్ల పాటు ఉన్నా సరే ఇది అశాశ్వతమనే అని అనుకుంటే మనం ఎన్నేళ్ళుండి శాశ్వతమని అనుకోవాలి అని అనుకుని సార్వభౌమశ్రియం నైచ్ఛత్, భూమండలం మొత్తానికి సార్వభౌముడిగా ఉండేటువంటి ఒక అధికారాన్ని, భూమండలం మొత్తానికి చక్రవర్తిగా ఉండగలిగినటువంటి ఒక సంపదని సార్వభౌమ శ్రియం నైచ్ఛత్, ఇష్టపడలేదు. అధిరాజాసనం, మొత్తం రాజుల మీద పెత్తనం చెలాయించగలిగేటువంటి, భూమండలంలో ఉండే రాజులందరి మీద పెత్తనం చెలాయించి వాళ్ళందరి తలల మీద కాళ్ళు పెట్టగలిగిన స్థాయిలో ఉండేటువంటి ఈ చక్రవర్తి అనే పోస్టును కూడా, అధిరాజ ఆసనం, రాజుల పై స్థాయిలో ఉండేటువంటి చక్రవర్తి ఆసనం, దాన్ని కూడా నైచ్ఛత్, ఇష్టపడలేదు. పితుః, అది తండ్రి గారిదే, తండ్రి గారి దగ్గర నుంచి తనకు వారసత్వంగా సంక్రమించేదే, తాను తీసుకోవలసిందే, కానీ ఇలాంటి అశాశ్వతమైన సింహాసనం నాకెందుకు అని అనుకున్నాడు. సింహాసనం ఎక్కడానికి ఒప్పుకోలేదు. ధ్రువస్య చోత్కలః పుత్రః పితరి ప్రస్థితే వనం సార్వభౌమశ్రియం నైచ్ఛత్ అధిరాజాసనం పితుః. అఫ్కోర్స్ ఇది కేవలం ధ్రువుడు అడవికి వెళ్ళటం అనే సంఘటన ద్వారా జరగలేదు.
అతను స జన్మనోపశాంతాత్మ నిస్సంగ సమదర్శన దదర్శలోకే వితతం ఆత్మానం లోకమాత్మని. అతను జన్మతఃనే ఉపశాంతాత్మ, ఏ వస్తువు మీద ప్రత్యేకించినటువంటి ఆశ, ఏదో సాధించాలి అనేటువంటి తపన ఇవేమీ లేనివాడు, ఉపశాంతాత్మ. ఆ లెక్కన చూసుకోవాలంటే ధ్రువుడి కంటే కూడా గొప్పవాడిన జన్మనైవ ఉపశాంతాత్మ. జన్మనైవ నిస్సంగ, జన్మతోనే ఏ వస్తువుతోనూ సంబంధం పెట్టుకునేటువంటి స్వభావం ఉన్నవాడు కాడు. జన్మనైవ సమదర్శన, పుట్టుకతోనే సమదర్శన, అన్ని వస్తువులను సమానంగా చూడగలిగిన సామర్థ్యంతో పుట్టాడు. అన్ని వస్తువుల్లోనూ పరమాత్మను దర్శించగలిగిన సామర్థ్యంతో పుట్టాడు. ఆ సామర్థ్యాన్ని క్రమక్రమంగా పెంచుకుంటూ దదర్శ లోకే వితతం ఆత్మానం, మొత్తం లోకంలో ఉండే వస్తువులన్నిటిలోనూ వ్యాపకుడైనటువంటి ఆత్మనే, పరమాత్మనే చూడటం ప్రారంభించాడు. లోకమాత్మని, ఈ విస్తృతమైనటువంటి ఈ లోకం మొత్తం పరమాత్మను ఆశ్రయించుకుని ఉంది. ఈ లోకంలో ఉండేటువంటి ప్రతి వస్తువులోనూ ఆ పరమాత్మ యొక్క రూపమే దాగి ఉంది అని ప్రత్యక్షంగా చూడటం ప్రారంభించుకున్నాడు. స జన్మనైవోపశాంతాత్మ నిస్సంగో సమదర్శన, నిస్సంగ సమదర్శన దదర్శ లోకే వితతం ఆత్మానం లోకమాత్మనే. ఆత్మానం బ్రహ్మ నిర్వాణం ప్రత్యస్తమిత విగ్రహం అవబోధ రసైకాత్మ్యం ఆనందమనుసంతతం అని ఈ లోకంలో ఉండే వస్తువులన్నిటిలోనూ పరమాత్మను చూసుకునేటప్పుడు ఆ పరమాత్మను ఆత్మానం తన యొక్క స్వస్వరూపంగానూ చూడటం మొదలుపెట్టాడు. బ్రహ్మ ఈ తన యొక్క స్వస్వరూపం అయినంత మాత్రాన అదేమీ చిన్న పదార్థం కాదు, బ్రహ్మ వ్యాపకమైనటువంటిది, మొత్తం అన్నిటినీ ఆవరించుకుని ఉన్నది అనే విషయాన్ని కనిపెట్టాడు. నిర్వాణం, ఇన్ని వస్తువులలో ఉన్నంత మాత్రాన ఈ పరమాత్మ తత్వం అనేది ఏదో తపన పడేది కాదు, శాంతంగా ఉండేది, అన్ని వస్తువుల్లోనూ సమంగా ఉండేది అనే విషయాన్ని కూడా కనిపెట్టేశాడు. ప్రత్యస్తమిత విగ్రహం, వేరువేరు పదార్థాలలో ఉండేటువంటి ఈ ఆత్మస్వరూపం వాస్తవానికి భేదం లేనటువంటిది. వేరువేరు ఖాళీల్లో ఉండేటువంటి ఆకాశం ఎలాగైతే ఒకటే అవుతుందో అలాగే వేరువేరు పదార్థాలలో ఉండేటువంటి ఈ పరమాత్మతత్వం ఒకటే, దీనికి భేదాలు లేవు అనే విషయాన్ని కూడా గ్రహించేశాడు. ప్రత్యస్తమిత విగ్రహం అవబోధ రసైకాత్మ్యం, ఆ పరమాత్మకు అవబోధం, జ్ఞానం ఒక్కటే, రస సుఖం లేదా ఆనందం అనేది ఒక్కటే స్వరూపం. అవబోధ రసం అంటే ప్రకాశమానంగా ఉండేటువంటి ఆనందం కానీ, ఆనందం యొక్క ప్రకాశం కానీ, ఇదే ఆ పరమాత్మ యొక్క స్వరూపం అని కనిపెట్టేశాడు. అవబోధ రసైకాత్మ్యం, ఆనందం, దీన్నే ఆనందం అని పిలుస్తారు అని కూడా అర్థం చేసుకున్నాడు. అనుసంతతం, మొత్తం అన్ని వస్తువులోనూ వ్యాపించి ఉండేవాడు, అన్ని కాలాలలోనూ ఉండేటువంటి వాడు, అన్నిటా ఉండేటువంటి వాడు, అన్నీ తానై ఉండి కూడా అన్నిటితోనూ సంబంధం లేనివాడు అనే విషయాన్ని కూడా ఈయన తొందరగా పట్టేశాడు. ఆత్మానం బ్రహ్మ నిర్వాణం ప్రత్యస్తమిత విగ్రహం అవబోధ రసైకాత్మ్యం ఆనందమనుసంతతం అనే తీరులో పరమాత్మ స్వరూపాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఆ పరమాత్మ స్వరూపాన్ని అందుకోవటమే మన పని, కానీ ఈ సింహాసనాలు, కుర్చీలు, పీటలు ఇవన్నీ మనకు అనవసరం అని అనుకున్నాడు. అనుకుని అవ్యవచ్ఛిన్న యోగాగ్ని దగ్ధకర్మమలాశయ స్వరూపమవరుంధాన నాత్మనోన్యం తదైక్షత అనే స్థాయికి వచ్చేశాడు. ఈ పరమాత్మను అందుకోవాలి అంటే పరమాత్మకు లేదా పరమాత్మ దర్శనానికి మనకు అడ్డుగోడలా పనిచేస్తున్నటువంటి అజ్ఞానాన్ని దాటాలి. ఆ అజ్ఞానాన్ని దాటాలి అంటే ఆ అజ్ఞానం యొక్క పిల్లల్లాంటి కర్మల తాలూకు ప్రభావాలను మనం తగ్గించుకోవాలి, వాటిని పూర్తిగా కాల్చేసేయాలి అని అతను అవ్యవచ్ఛిన్న యోగాగ్నిదగ్ధ కర్మమలాశయ, అవ్యవచ్ఛిన్నంగా నిరంతరం యోగ సాధన చేయటం ప్రారంభించాడు. యోగం అంటే మనస్సును కట్టిపెట్టేయటం, మనస్సును పరమాత్మ మీద నిలబెట్టేయటం అనే యోగాన్ని అభ్యాసం చేశాడు. ఆ యోగం అనేది ఒక అగ్నిలాగా రోజు రోజుకి పెరిగిపోతూ వచ్చింది. రోజు రోజుకి పెరిగినటువంటి ఈ యోగాగ్నితో ఆయన కర్మని, అలాగే కర్మ మలాలని,
కర్మల తాలూకు సంస్కారాలని, ఆ కర్మల యొక్క అనుభవాల ద్వారా వచ్చేటువంటి సంస్కారాలని అన్నిటినీ కూడా దగ్ధ కర్మ మలాశయ అనే తీరులో అన్నిటినీ కాల్చేసుకున్నాడు. అతనికి కర్మలు కాలిపోయినాయి, కొత్తగా ఏ జన్మను ప్రారంభించే పరిస్థితుల్లో లేవు. కర్మమలాలు అంటే కర్మలు విడిచిపెట్టేటువంటి సంస్కారాలు, ఆ కర్మలు విడిచిపెట్టిన తర్వాత కర్మఫలాలుగా వచ్చేటువంటి సంస్కారాలు, ఇవన్నీ కూడా అన్నీ కూడా ఈ యోగాగ్నిలో పడి దహించుకుపోయినాయి. అలా కర్మమలాలను దాటిన తర్వాత అజ్ఞానం తాలూకు ప్రభావాలైనటువంటి కర్మలను అతను పూర్తిగా కాల్చేసుకున్న తర్వాత స్వరూపం అవరుంధాన, అతను తన స్వస్వరూపమైనటువంటి పరమాత్మను కొద్దిగా పట్టుకోగలిగాడు. పూర్తిగా అజ్ఞానం తొలగిపోకపోయినా అజ్ఞాన ప్రథమ ప్రభావమైనటువంటి కర్మలను దాటాడు కాబట్టి స్వరూపం అవరుంధాన, దాన్ని క్రమక్రమంగా పెంచుకుని నాత్మనః అన్యం తదైక్షత, ఆత్మస్వరూపం కంటే భిన్నంగా ఏదీ లేనే లేదు, ఉన్నదల్లా ఒకే ఒక రూపం, అది పరమాత్మ స్వరూపమే, పరమాత్మ స్వరూపం తప్ప మరొకటి లేదు అని నిర్ణయించేసేసుకున్నాడు. ఇలా నిర్ణయించుకున్న వాడికి భూమండలమేం కర్మ, ప్రపంచాధిపత్యం ఇస్తామన్నా సరే ఏమాత్రం లెక్క చేసే పరిస్థితి ఉండదు కాబట్టి అతను ఈ సింహాసనాన్ని పట్టించుకోలేదు. అవయవచ్ఛిన్న యోగాగ్ని దగ్ధ కర్మమలాశయ స్వరూపం అవరుంధాన నాత్మనోన్యం తదైక్షత. ఇలా సింహాసనం మీద ఆసక్తి లేకుండా స్వస్వరూపం మీదే ఆసక్తితో ఉండేటువంటి ఈ ఉత్కలుడు ఏం చేశాడంటే, జడాంధ బధిరోన్మత్త మూకాకృతి రతన్మతి లక్షిత పథిమాత్ బాలానాం ప్రశాంతార్చిరివానల అనే తీరులో కనిపించటం ప్రారంభించాడు. జడ చూడ్డానికి ఏమీ తెలియని వాళ్ళలాగా, జాడ్యం ఆవరించిన వాళ్ళలాగా కనిపించటం మొదలుపెట్టాడు. జడ ఏ వస్తువును చూడడు, ఈ వస్తువు కాలుకి తగులుతుంది అనో, ఈ వస్తువు విలువైందనో, ఈ వస్తువు గుచ్చుకుంటుందనో కూడా కనిపెట్టాడు. ఎందుకంటే ఏ వస్తువును చూసినా అందులోనూ పరమాత్మే కనిపిస్తున్నాడు అతనికి. దానివల్ల చూసేవాడికి వీడికి ఏమన్నా గుడ్డితనమా, ఏమీ చూడ్డు అనే పరిస్థితి వచ్చేటట్టు చేశాడు. అంధ ఏ శబ్దాలను వినడు కాబట్టి బధిరుడేమో అనే సందేహానికి లోనయ్యారు అందరూ. ఉన్మత్త అతని చేష్టలు చూస్తుంటే ఇంత పెద్ద సింహాసనానికి అర్హుడై ఉండి కూడా ఆ సింహాసనాన్ని లెక్క చేయకపోవటం, భోగాలను పట్టించుకోకపోవటం, దేన్ని తీసుకొచ్చినా సరే ఇది పరమాత్మ తప్ప మరొకటి కాదు అంటూ ఉండటం, లేదా ఇలాంటి అశాశ్వతమైన పదార్థాలతో మనకేం ఉపయోగం అంటూ ఉండటం, ఇవన్నీ చూస్తే ఆయన ఏమన్నా ఉన్మత్తుడేమో అని సందేహం కనిపించేలా తయారయ్యాడు. మూకాకృతి ఎవరైనా సరే ప్రాపంచిక విషయాలను గురించి అడిగితే దానికి సమాధానం చెప్పడం ఎప్పుడో మానేశాడు. దాంతో ఈయన మూగవాడేమో, మాటలు రావేమో, రాక మాట్లాడట్లేదేమో అని జనాలు అనుకున్నారు. మూక ఆకృతి అతన్మతి, ప్రపంచమంతా ఏ విషయాల వెంట వెంపర్లాడుతూ వెంటపడుతూ ఉంటుందో దాని మీద కనీసపు శ్రద్ధ కూడా లేకుండా ఉన్నాడు ఈయన. అతన్మతి. ఇలాంటి వాడిని చూస్తే ఒకవేళ ఇతనికి చిన్నప్పటి నుంచి ఏమన్నా మనస్సు పెరగలేదేమో, మనస్సు వికసించలేదేమో, లక్షిత పథి బాలానాం, ఇంకా చిన్నపిల్లల మనస్తత్వంతోనే ఉన్నాడేమో, మెచ్యూరిటీ రాలేదేమో అనిపించేలాగా ఉంది. ప్రశాంతార్చిరివానల, చూడటానికి ఇలా కనిపిస్తున్నా సరే ఎవరైనా కాస్త జ్ఞానులు గనక ఈయన్ని చూస్తే మాత్రం చల్లారిన నిప్పు లేదా నివురుగప్పిన నిప్పు అంటాం కదా, ఆ నివురుగప్పిన నిప్పులా ఉన్నాడు అని తెలుస్తుంది. జ్ఞానులు కాక మిగతా వాళ్ళు చూస్తే మాత్రం జడ అంధ బధిర ఉన్మత్త మూకాకృతి అతన్మతి లక్షిత పథి బాలానాం అనే తీరులో ఉంది. ప్రశాంతార్చిరివానల ఇలా ఉన్నాడు కాబట్టి ఇలాంటి వాడిని సింహాసనంలో కూర్చోబెడితే ఇలాంటి ఏమీ వినని వాణ్ణి, ఏమీ చెప్పని వాణ్ణి, ఏమీ పట్టించుకోని వాణ్ణి, జడంగా ఉండేటువంటి వాణ్ణి, అసలు ఏ విషయం గురించి ఆలోచించని వాణ్ణి, చిన్నపిల్లల్లాగా మెచ్యూరిటీ లేకుండా ఉన్నట్లుగా ఉండేవాణ్ణి, ఇలాంటి వాడిని సింహాసనంలో కూర్చోబెడితే పనులేం సాగుతాయి అనుకున్నారు చుట్టుపక్కల వాళ్ళు. దాంతో మత్వా తం జడమున్మత్తం కులవృద్ధా సమంత్రిణ వత్సరం భూపతిం చక్రు యవీయాంసం భ్రమే సుతం. ఇది చూశారు కులవృద్ధా,
ఆ వంశంలో ఉండేటువంటి మిగతా వృద్ధులు మంత్రులతో కలిసి కూర్చుని ఆలోచించుకున్నారు. అంటే రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది, ఇటు మంత్రులు సలహాదారులు కొంతమంది, అడ్వైజర్స్ కొంతమంది, అందరూ కూర్చుని ఈ ఉత్కలుణ్ణి సింహాసనంలో పెడితే మనకు పరువు దక్కదు అని అనుకున్నారు. ఎందుకు పరువు దక్కదు అంటే సహా జడహ అని అన్నారు. అతనికి ఏమీ తెలియదు, జాడ్యంతో ఉంటాడనుకున్నారు. లేదా ఉన్మత్త, పిచ్చైనా ఎక్కువ ఉండాలి, లేదా ఇంత పెద్ద సింహాసనాన్ని తీసుకోవలసిన వాడు ఎంత రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి, అది చేయట్లేదు ఆయన అని అనుకున్నారు. అనుకుని మత్వా తం జడమున్మత్తం కులవృద్ధ సమంత్రిణ, ఈయన రాజుగా పనికిరాడు అని డిక్లేర్ చేసేశారు ఉత్కలుణ్ణి. ఆయన ఏమీ పట్టించుకోనక్కర్లేదు, పట్టించుకోడు కూడాను. కాబట్టి ఈయనకి తమ్ముడైనటువంటి వత్సరుడికి వత్సరం భూపతిం చక్రు, రాజ్యాధికారం ఇచ్చారు. రాజ్యాధికారం ఇచ్చి ఈ రోజు నుంచి నువ్వే రాజువి అని అన్నారు. ఈయన వాస్తవానికి యవీయాంశం, ఉత్కలుడి కంటే చిన్నవాడు, మూడో అబ్బాయి కంటే పెద్దవాడు. భ్రమేస్తుతం, ఈయన భ్రమి అనే ఆవిడ యొక్క కొడుకు. ఆయనకి రాజ్యాధికారం ఇచ్చారు. ఉత్కలుడు తర్వాత ఏమయ్యాడు అనే సంగతి ఎవరికీ అక్కర్లేదు. ఉత్కలుడున్న పరిస్థితికి ఆయన తత్వజ్ఞానాన్ని పొంది పరమాత్మలో ఎప్పుడో కలిసిపోయాడు. ఈ వత్సరుడికి మాత్రం స్వర్వీథిర్వత్సరస్యేష్ట భార్యాసూత షడాత్మజాన్ పుష్పార్ణం తిగ్మకేతుంచ ఇషమూర్జం వసుం జయం అనే తీరులో పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు. రాజుగారు కాబట్టి బహుశా కొన్ని పెళ్ళిళ్ళు అయి ఉంటాయి. అయిన పెళ్ళిళ్ళలో స్వర్వీథి అనేటువంటి ఒక భార్య వత్సరుడికి ఇష్ట, కొంచెం ఎక్కువ ప్రేమ కలిగినటువంటి భార్య, ఎక్కువ ఆయనకి ఇష్టమైన భార్య. ఈ భార్య అసూత షడాత్మజాన్, 6 పిల్లల్ని కన్నది. వాళ్ళ పేర్లు క్రమంగా పుష్పార్ణ, తిగ్మకేతు, ఇష, ఊర్జ, వసు, జయ అనేటువంటి పేర్లు. స్వర్వీథిర్వత్సరస్యేష్ట భార్యాసూత షడాత్మజాన్ పుష్పార్ణం తిగ్మకేతుంచ ఇషమూర్జం వసుం జయం. అంటే ధ్రువుడు కొడుకు, ధ్రువుడి తర్వాత రాజు అయినటువంటి వత్సరుడి తాలూకు పిల్లలు 6 అని 3వ తరం వచ్చింది. ధ్రువుడి దగ్గర నుంచి 3వ తరం వచ్చింది. అందులో పెద్ద కొడుకు పుష్పార్ణ కదా, పుష్పార్ణస్య ప్రభా భార్య దోషాచ 2 బభూవతు ప్రాతర్మధ్యందినం సాయం ఇది హ్యాసన్ ప్రభాసుతా అనే తీరులో అతని వంశం క్రమక్రమంగా పెరిగింది. పుష్పార్ణస్య, ధ్రువుడికి మనవడైనటువంటి పుష్పార్ణుడికి ప్రభా దోష అని 2 భార్యలు. ప్రభ అంటే మనకే అర్థమైపోతోంది, కాంతి, పగటి కాలానికి ప్రతీకగా ఉండేటువంటి కాంతి ఒక భార్య. దోష అంటే రాత్రి అని అర్థం, రాత్రి కాలానికి ప్రతీకగా ఉండే ఆవిడ ఇంకొక భార్య. ప్రభా దోషాచ, ప్రభా భార్య దోషాచ 2 బభూవతు, 2 భార్యలు ఆయనకి. అందులో ప్రభ అనే ఆవిడికి పగటి కాలానికి ప్రతీకగా కనిపించే, లేదా పగటి కాలికి అభిమాని దేవతగా ఉండేటువంటి ప్రభకి ప్రాతర్మధ్యందినం సాయం ఇతి ఆసన్ ప్రభాసుతా. ఆవిడికి 3 కొడుకులు పుట్టారు. అంటే ధ్రువుడికి ముని మనవాళ్ళ కిందకు వస్తారు. ప్రాతః మధ్యందినం సాయం, పగలు అంటే పొద్దున మొదటి ప్రాతకాలం, మధ్యాహ్నం, అలాగే సాయం అనేటువంటి 3 కాలాలకు ప్రతీకలుగా, 3 కాలాలకు అభిమాని దేవతలుగా 3 పిల్లలు. వీళ్ళు ప్రభ అనే ఆవిడికి పిల్లలు. ప్రదోషో నిశిథో వ్యుష్ట ఇది దోషాసుతాస్త్రయ, వ్యుష్టసుతం పుష్కరిణ్యాం సర్వతేజసమాదధే. 2వ భార్య దోష అనే ఆవిడ ఉంది కదా, రాత్రి కాలానికి ప్రతీక. ఆవిడకి కూడా 3 పిల్లలు పుట్టారు. వాళ్ళు ప్రదోష, నిశిథ, వ్యుష్ట అనేటువంటి 3. ప్రదోష అంటే ఇంకేముంది, రాత్రి అవుతోంది అని అనుకునే కాలం. రజనీముఖం అని పేరు. అంటే చీకట్లు కాస్తంత విస్తరించేటువంటి కాలం, ఇది ప్రదోషం. నిశిథ అంటే నిశీథం, అర్ధరాత్రి కాలం. వ్యుష్ట అంటే తర్వాత వచ్చేటువంటి తెల్లవారుజామున కాలం. ఈ 3 కాలాలకు ప్రతీకలుగా ఈ దోష అనే రాత్రికి ప్రతీకగా ఉండేటువంటి ఆవిడికి పిల్లలుగా పుట్టారు.
ప్రదోష నిశిథ వ్యుష్ట ఇది దోషాసుతాస్త్రయ. ఆశ్చర్యం, 6 మునిమనవళ్ళు ధ్రువుడికి పుడితే అందులో ప్రాతః, మధ్యందినం, సాయం, ప్రదోష, నిశిథ అనే 5 పెళ్ళిళ్ళు చేసుకోలేదు. వాళ్ళందరూ ఆ ఉత్కలుడిలాగానే మేము పరమాత్మతత్వాన్ని అందుకుంటాము అన్నట్లుగా వేరే యోగ మార్గంలోనో జ్ఞాన మార్గంలోనో వెళ్ళిపోయారు. చివరికి వ్యుష్ట సుతం పుష్కరిణ్యాం సర్వతేజసమాదధే. వ్యుష్ట అనేటువంటి ఆయన 6వ పిల్లవాడు మాత్రం పెళ్లి చేసుకున్నాడు. ఆ భార్య పేరు పుష్కరిణి. ఆ వ్యుష్ట పుష్కరిణి అనేటువంటి దంపతులకి సర్వతేజాహ అనేటువంటి పిల్లవాడు పుట్టాడు. వ్యుష్ట సుతం పుష్కరిణ్యాం సర్వతేజసమాదధే. వ్యుష్టుడు పుష్కరిణి అనేటువంటి భార్య ద్వారా సర్వతేజాహ అనేటువంటి పిల్లవాడిని కన్నాడు. ఇప్పుడు మునిమనవడు ఈ వ్యుష్ట అయితే ఆ మునిమనవడు కొడుకు సర్వతేజాహ. ఆ సర్వతేజాహ సచక్షు సుతమాకూత్యాం పత్న్యాం మనుమవాప మనోరసూత మహిషి విరజాన్ నడ్బలా సుతాన్ అని తర్వాత వంశం క్రమంగా పెరిగింది. సహా అంటే ఆ సర్వతేజాహ ఆకూతి అనే ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. ఈవిడ ఇంకో ఆకూతి. ఈ ఆకూతి ద్వారా చక్షు అనేటువంటి పిల్లవాడిని కన్నాడు. సహా చక్షు సుతం ఆకూత్యాం పత్న్యాం అవాప. ఈ చక్షు అనే ఆయన ఈ ధ్రువుడి యొక్క వంశంలో ధ్రువుడి తాతగారుగా ఉండేటువంటి స్వయంభువ మనువు గారిలాగా ఒక మనువు గారు కూడాను. అంటే ఒక మనువు గారు స్వయంభువ మనువు గారు నెంబర్ 1 అయితే ఆయన పరంపరలో 7వ 8వ తరంలో ఈ చక్షు అనేటువంటి ఆయన మనువుగా మళ్ళీ పుట్టాడు. ఇంకొక మనువు ఈయన మనుమవాపస. ఈయన పేరు మీదే చాక్షుష మన్వంతరం అని ఒక మన్వంతరం ఉంది. ఆ చాక్షుష మన్వంతరాన్ని గురించి భాగవతంలోనూ కొద్దిగా చిన్న చిన్న ప్రస్తావనలు ఉన్నాయి. మార్కండేయ పురాణంలో ఎక్కువగా ప్రస్తావన వస్తుంది. ఈ చక్షు అనేటువంటి మనువు గారికి మనోరసూత మహిషి విరజాన్ నడ్బలా సుతాన్. నడ్బల అనే ఆవిడతో పెళ్ళయింది. ఈ మనువుకి చక్షు అనేటువంటి మనువు గారికి పట్టపురాణి నడ్బల. ఆ నడ్బల అనే ఆవిడ 12 మంది పిల్లలకు జన్మనిచ్చింది. మనోరసూత మహిషి విరజాన్ నడ్బల సుతాన్. ఈ 12 మంది కూడా విరజాన్, చాలా పవిత్రమైనటువంటి వాళ్ళు ఎవరెవరు అంటే పురుం కుత్సం త్రితం ద్యుమ్నం సత్యవంతం ఋతం వ్రతం అగ్నిష్టోమం అతీరాత్రం ప్రద్యుమ్నం శిబి ముల్ముఖం అని మొత్తం 12 మంది పిల్లలు. ఇందులో కొంతమంది యజ్ఞాలలో భాగాలుగా ఉండేటువంటి వాళ్ళు, ఇంకొంతమంది యజ్ఞాల పేర్లే పెట్టుకున్నటువంటి వాళ్ళు, ఇంకొంతమంది యజ్ఞాలలో ఉండేటువంటి కొన్ని పదార్థాల పేర్లని కలిగిన వాళ్ళు. కాబట్టి జాగ్రత్తగా తరచి చూస్తే వీళ్ళలో యజ్ఞాభిమాని దేవతలు సృష్టి ప్రారంభంలో వచ్చిన వాళ్ళు కాబట్టి యజ్ఞాభిమాని దేవతలు కొంతమంది ఉన్నారు అని తెలుస్తోంది. వాళ్ళ పేర్లు మాత్రమే ఇక్కడ మనకు తెలుస్తున్నాయి. పురుహు, కుత్సః, త్రితః, ద్యుమ్నః, సత్యవాన్, ఋతః, వ్రతః, అగ్నిష్టోమః, అతీరాత్రః, ప్రద్యుమ్నః, శిబిః, ఉల్ముఖః అని 12 మంది 12 పేర్లు. ఇందులో యాజ్ యూజువల్ వీళ్ళ వంశంలో జరుగుతున్నట్లుగానే ఎక్కువ మంది పిల్లలు పుడితే ఆ ఎక్కువ మంది పిల్లల్లో ఎక్కువ మంది పెళ్ళిళ్ళు చేసుకోకపోవటం అనేది వీళ్ళ విషయంలోనూ జరిగినట్లుంది. అందువల్ల వీళ్లలో ఉల్ముఖ అనే చివర ఆయనకి పెళ్లి జరిగినట్టు తెలుస్తోంది. ఆయనకి పిల్లలు కూడా పుట్టారు. ఉల్ముఖో జనయత్పుత్రాన్ పుష్కరిణ్యాం షడుత్తమాన్ అంగం సుమనసం ఖ్యాతిం క్రతుం అంగిరసం గయం అని పెళ్లి చేసుకున్నాడు ఇతను ఉల్ముఖుడు. అలాగే పిల్లల్ని కూడా కన్నాడు. ఉల్ముఖ చివర ఆయన 12వ పిల్లవాడు. అజనయత్ పుత్రాన్, ఇతను మాత్రం పిల్లల్ని కన్నాడు. ఇతను పిల్లల్ని కన్నాడు అంటే బహుశా ఇతని అన్నగారులు పిల్లల్ని కనటానికో లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోవడానికో ఇచ్చగించలేదన్నట్టుంది. అందువల్ల ఇతను పిల్లలు కన్నాడు. అజనయత్ పుత్రాన్. ఇతని భార్య పేరు పుష్కరిణి. ఇంతకుముందు వ్యుష్ట అనే ఆవిడ భార్య ఆయన భార్య పేరు కూడా పుష్కరిణే. ఈయన భార్య పేరు కూడా పుష్కరిణే.
పుష్కరిణ్యాం షడుత్తమాన్, ఉత్తములైనటువంటి 6 పిల్లల్ని కన్నాడు. వాళ్ళు అంగః, సుమనాః, ఖ్యాతి, క్రతుః, అంగిరాః, గయః అనే పేర్లతో ప్రసిద్ధులు. వీళ్ళందరి పేర్లతోనూ వేరువేరుగా కథలు, వీళ్ళ యొక్క చరిత్రలు విడివిడిగా ఉన్నాయి. అంగం, సుమనసం, ఖ్యాతిం, క్రతుం, అంగిరసం, గయం అనే 6 పేర్లు వేరువేరు చోట్ల ప్రసిద్ధంగా ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం అందరి చరిత్రలో చెప్పదలుచుకోలేనట్టుంది. అందువల్ల సునీతాంగస్య యా పత్ని సుషువే వేనముల్బణం యద్దౌశల్యాత్ స రాజర్షి నిర్విణ్ణో నిరగాత్ పురాత్ అని అంగమహారాజు గారు ఆయన యొక్క వంశం క్రమక్రమంగా అభివృద్ధి చెందినటువంటి వైనం, దాన్ని గురించే ప్రస్తావన చేస్తున్నారు. ఈ అంగమహారాజు గారు పెళ్లి చేసుకున్నాడు. భార్య పేరు సునీత. సునీత అంగస్య యా పత్ని, అంగుడి యొక్క పత్ని. ఈవిడ సుషువే వేనం, ఈవిడ ఒక కుమారుడికి జన్మనిచ్చింది, ఒకడే పిల్లవాడు. వేనహ అని అతనికి పేరు. అతను ఎందుకలా వచ్చిందో తెలియదు కానీ వేనహ ఉల్బణ, అతి క్రూరమైనటువంటి వాడు, చాలా క్రూరాతి క్రూరుడు. చరిత్రలో క్రూరుల పేర్లు చెప్పుకోవాలి అంటే వేణుడి పేరు చెప్పుకోవాలి అన్నంత స్థాయిలో క్రూరంగా ఉండేవాడు వేనం ఉల్బణం. క్రూరుడు మాత్రమే కాదు, యద్దౌశీల్యాత్, స్వభావం కూడా ఇతనిది మంచిది కాదు. ఆ దుస్వభావాన్ని భరించలేక యద్దౌశీల్యాత్ స రాజర్షి, తండ్రి గారు అంగమహారాజు గారేమో రాజర్షి, రాజుల్లో ఋషిలాగా బతికేవాడు. ఆయన కొడుకు, ఒక్కగానొక్క కొడుకు, రాజ్యాధికారం చేపట్టవలసినటువంటి వాడు మాత్రం, వేణుడు మాత్రం అతి క్రూరంగా అతి దుస్వభావంతో ఉండేవాడు. దాన్ని ఈ రాజర్షి గారు భరించలేకపోయాడు. దాంతో నిర్విణ్ణ, ఒక రకంగా విరక్తి చెంది, అంటే వైరాగ్యం కాదు, నిత్యానిత్య వస్తు వివేకం ద్వారా వచ్చేటువంటి వైరాగ్యం కాదు, నిస్పృహతో వచ్చేటువంటి విరక్తిని చెంది నిర్విణ్ణ నిరగాత్ పురాత్, ఇల్లు విడిచిపెట్టి పారిపోయాడు ఆయన. మహారాజు గారే ఇల్లు, రాజ్యము, అధికారము అన్నీ విడిచిపెట్టి ఇలాంటి పిల్లవాణ్ణి కన్నందుకు నేను పారిపోవటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు అనే తీరులో ఈ ఊళ్ళోంచి పారిపోయాడు కూడాను. సునీతాంగస్య యా పత్ని సుషువే వేనముల్బణం యద్దౌశీల్యాత్ స రాజర్షి నిర్విణ్ణో నిరగాత్ పురాత్. అంగుడు ఎప్పుడైతే రాజ్యంలోంచి పారిపోయాడో అప్పుడు సహజంగానే ఏం జరుగుతుంది అని ఎవరూ చెప్పనక్కర్లేదు. క్రూరుడు, దుస్వభావుడు అయినటువంటి వేణుడు వెంటనే సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. ఆక్రమించుకున్న దగ్గర నుంచి అధికారం కూడా చేతికి అందేసరికి చేయరాని పనులు చేశాడు. చేసేసరికి యమంగశేపు కుపితాః వాగ్వజ్రా మునయః కిల గతాసోస్తస్య భూజస్తే మమంథుర్దక్షిణం కరం. అతను వేదాన్ని నిందించటం, భగవంతుణ్ణి దూషించటం, పరమాత్మ లేదనటం, యజ్ఞాలు చేయక్కర్లేదనటం, నన్ను మించినటువంటి దేవుడు ఎక్కడ దొరుకుతాడు అనటం, ఏ యజ్ఞాలు చేసినా ఏ ఆవిర్భాగాలు చేసినా నాకే తెచ్చివ్వాలి అనటం, ఇలాంటి పిచ్చి పనుల దాకా వెళ్ళాడు. అహంకారం యొక్క పరాకాష్ఠను అందుకున్నాడు. అందుకునేసరికి మునులు, కొంతమంది మహర్షులు, వాళ్ళు ఆయనకి మంచి చెప్పటానికని ఆయన దగ్గరకు వచ్చారు. వేణ మహారాజు గారి దగ్గరకు వచ్చారు. వస్తే వేణుడు వాళ్ళను కూడా ఎదిరించాడు. వాళ్ళతో కూడా కొంచెం కటువుగా మాట్లాడాడు. మాట్లాడితే వాళ్ళు ఓ విదురా, కుపితాహ, చాలా కోపం వచ్చింది మునులందరికీ కూడా. వాగ్వజ్రాహ, వాళ్ళు నోరు తెరిచి ఒకటి మాట్లాడితే ఆ మాట నిజమై తీరుతుంది. వాళ్ళు నోరు తెరిచి కోపంగా ఏమైనా మాట్లాడితే అది వజ్రంగా మారి ఎదుటివాడి తలకాయ పగలు కొట్టేస్తుంది. అలాంటి మహర్షులు వాళ్ళు. ఆ వాగ్వజ్రాహ నోరు తెరిచి కోపంగా ఒక మాట అన్నారు. అదేమో వాడి పాలిట శాపం అయిపోయింది. దాంతో యమంగశేపు కుపితాః వాగ్వజ్రాహ మునయః కిల. వాళ్ళేం పెద్దగా ఏమీ అనలేదు అంటారు, హుమ్ అన్నారు. ఆ హుంకారానికే భరించలేక అక్కడికక్కడ హార్ట్ అటాక్ వచ్చి కుప్పకూలిపోయాడు. మునులందరూ కలిసి హుంకారం చెబితేనే. దాంతో గతాసోహో, ప్రాణాలు పోయినాయి. ప్రాణాలు పోయిన తర్వాత మునులందరూ కూర్చుని ఇదేం పని చేశాం మనము, ఎంత పెద్ద వంశం, స్వయంభవ మనువు గారు, ధ్రువుడు గారు, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉండేటువంటి వంశం, అందులోనూ రాజవంశం, సింహాసనంలో కూర్చోవలసినటువంటి వాడినేమో మనం ఇలా శాపం పెట్టి చంపేశాము. ఇప్పుడు రాజ్యమేమో అరాచకమైపోతుంది. రాజ్యం రాజుగారులు చేయాలి కానీ మనలాంటి వాళ్ళు చేయకూడదు. అందుకని ఇతనికి ఎవరైనా వారసులు ఉన్నారా అని వెతికారు. వారసులు ఎవరైనా ఉంటే వాళ్ళని సింహాసనం మీద కూర్చోబెడదామని.
అతనికి వారసులు కాదు, కనీసం పెళ్ళి అయినట్టు కూడా దాఖలాలు కూడా దొరకలేదు. దాంతో భూయ తే మమంతు దక్షిణం కరం, ఆ వేణుడిలో ఉండేటువంటి ప్రతాపం వ్యర్థం కాకూడదు అని అనుకుని వాళ్ళ వేణుడి యొక్క కుడి చేతిని మథనం చేశారు. మథన ప్రక్రియలో, అగ్నిహోత్రాన్ని పుట్టించేటువంటి మథన ప్రక్రియలోనూ, లేదా ఆ రోజున వాళ్లకు అవైలబుల్గా ఉండేటువంటి ఏదో మెడికల్ ప్రొసీజర్లోనూ మథనం చేశారు. యమంగశేపు కుపితాహ వాగ్వజ్రా మునయః కిల గతాసోస్తస్య భూయస్తే మమంథుర్దక్షిణం కరం. అప్పుడు అరాజకే తదా లోకే దస్యుభిః పీడితా జనాః పీడితాః ప్రజాః జాతో నారాయణాంశేన పృథురాద్యః క్షితీశ్వరః. ఆ వేన మహారాజు గారి యొక్క ఆయన ప్రాణాలు పోగొట్టుకున్న తరువాత కుడి చేతి నుంచి మునులు మథనం చేస్తే పుట్టుకొచ్చిన వాడే పృథు మహారాజు గారు. ఆయనే శ్రీహరి యొక్క అవతారము. అరాజకే తదాలోకే, వేణుడు ఎంత కాదన్నా రాజు. ఆ రాజుగారు గనక ప్రాణాలు పోగొట్టుకుంటే, రాజ్యం గనక అరాజకంగా మారిపోతే, తెలుగులో అయితే అరాచకం అనేది గనక జరిగిపోతే, దస్యుభి పీడితా ప్రజా భవిష్యంతి. దుండగులు, బందిపోట్లు వీళ్ళందరూ కూడా ప్రజల మీద దాడి చేస్తారు. దాడి చేసి ప్రజలకు ఏమాత్రం సుఖ సంతోషాలు లేకుండా చేసేస్తారు అని తెలుసు వాళ్ళకి. అందువల్ల వాళ్ళు ఈ మంథన కార్యక్రమం అనేది పెట్టారు. పెట్టేసరికి అది సక్సెస్ అయింది. ఆ సక్సెస్ అయినటువంటి ఆ మథన కార్యక్రమం ద్వారా జాతో నారాయణాంశేన పృథు, నారాయణుడి యొక్క అంశగా, శ్రీమన్నారాయణుడి యొక్క అవతారంగా పృథువు అనేటువంటి ఒక మహానుభావుడు ఉద్భవించాడు. ఆయన ఆద్య క్షితీశ్వర, ఆయనే మొదటి భూమికి రాజు అని చెప్పుకోవచ్చు. స్వయంభూ మనువు గారు రాజ్యానికి వచ్చేసరికి అసలు భూమి అనేదే లేదు. ఆ భూమినే ఎక్కడుందో వెతికి తెచ్చిపెట్టుకోవటమే పెద్ద పని అయింది ఆయనకి. దానికోసం యజ్ఞవరాహావతారం ఇవన్నీ కావాల్సి వచ్చింది. తర్వాత స్వయంభూ మనువు గారి కొడుకు ఉత్తానపాదుడు కొంత ప్రయత్నం చేశాడు. ఆయన రెండో కొడుకు ప్రియవ్రతుడు కాస్తంత ద్వీపాల విభాగం వరకు చేసి పెట్టాడు. ధ్రువుడు కాస్తంత ప్రయత్నం చేశాడు. తర్వాత ఒక్కళ్ళొక్కళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈ భూమి మీద పాలన, ఇంత విశాలంగా ఉండేటువంటి భూమి మీద సరి అయినటువంటి ధార్మిక పాలనా వ్యవస్థను పూర్తిగా నిర్మించలేకపోయారు. కానీ ఈ పృథువు అనేటువంటి మహారాజు గారు మాత్రం భూమి మీద పాలనా వ్యవస్థలను మొత్తం అన్నిటినీ కూడా ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా సక్రమంగా ఏర్పాటు చేశాడు. మంచి అడ్మినిస్ట్రేటర్ అయిన, పాలనకు బాధ్యత వహించేటువంటి శ్రీమన్నారాయణుడే ఈ పృథువు రూపంలో అవతరించి ఆద్య క్షితీశ్వర, భూమి మీద మొదటి పాలకుడుగా ఆయనే అవతరించి చూపించాడు. అరాచకే తదా లోకే దస్యుభిః పీడితాః ప్రజాః జాతో నారాయణాంశేన పృథురాద్య క్షితీశ్వర అని మైత్రేయ మహర్షి గారు విదురుడికి చెప్పారు. ధ్రువుడి దగ్గర నుంచి వరుసగా పిల్లలు పుట్టుకుంటూ వస్తూ ఉండగా వేన మహారాజు గారి దగ్గర ఆ వంశం విచ్ఛిన్నమవ్వాల్సిన పరిస్థితులలో మహర్షులు పూనుకుని వేన మహారాజు గారి యొక్క దక్షిణ కరాన్ని, అంటే కుడి చేతిని, కుడి బాహువుని మథనం చేస్తే పృథువుగా శ్రీమన్నారాయణుడే పుట్టాడు. ఆయన వంశం అలాగే క్రమంగా విస్తరించింది అని ఇంతవరకు చెప్పారు. చెప్పేసరికి విదుర ఉవాచ, విదురుడు అడిగాడు, తస్య శీలనిధే సాధో బ్రహ్మణ్యస్య మహాత్మనః రాజ్ఞః కథమభూద్దుష్ట ప్రజా యద్విమనాయయౌ అని. అదేం మాట, అంగమహారాజు గారి గురించి నేను విన్నాను. సహజంగా రాజ్యంలో పాలనా వ్యవహారాల్లో మునిగి ఉండేటువంటి వాడిని నేను. అర్థశాస్త్రం, నీతిశాస్త్రం చదువుకుంటేనే పాలనా వ్యవహారాలను సక్రమంగా సాగించగలను. ఆ అర్థశాస్త్రంలో ఫలానా రాజుగారు ఇలా వ్యవహరించారు, ఫలానా రాజుగారు పాలనలో ఇలాంటి సంస్కరణలను చేపట్టారు, ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఇలాంటి పనులు చేశారు అని ఉదాహరణలతో సహా చెప్పటం కద్దు. ఆ ఉదాహరణలలో నేను కూడా అంగమహారాజు గారి గురించి విన్నాను. ఇది కాక విడిగా విన్నాను. వింటే సహా ఆ అంగమహారాజు గారు శీలనిధి, స్వభావంలో ఉత్తమ స్వభావంలో నిధి లాంటి వాడాయన. ఆయన స్వభావంలో ఎన్నెన్ని మణులు ఉన్నాయో తెలియవు, ఎన్నెన్ని గొప్ప గుణాలు ఉన్నాయో తెలియవు. సాధోహ, చాలా మంచివాడు. బ్రహ్మణ్య అంటే బ్రాహ్మణ భక్తుడు, కాస్త
బ్రహ్మజ్ఞానం వైపు దృష్టి ఉన్నవాడు కూడాను, మహాత్మన చాలా ఉదారమైన గొప్పదైనటువంటి మనస్సు కలిగినవాడు ఇలాంటి రాజుగారికి, రాజ్ఞ అంగమహారాజు గారికి కథం అభూత్ దుష్టా ప్రజ, వేణుడు అనేటువంటి ఇలాంటి లోకకంటకుడు దుష్టుడైనటువంటి పిల్లవాడు ఎందుకు పుట్టాడు, అంతటి గొప్పవాడికి ఇలాంటి కుసంతానం అనేది ఎందుకు కలిగింది, ఎంత దుష్ట ప్రజ లేదా ఎంత దుష్ట సంతానం అంటే ఈ దుష్ట సంతానం తాలూకు బెడదను భరించలేక యద్విమనాయయౌ మనసంతా కలిచివేసేసి ఆయన రాజ్యంలోంచే పారిపోయాడు. రాజ్యంలోంచి పారిపోవటం అంటే చిన్న విషయమా? రాజ్యం అంటే అందులోనూ అంగమహారాజు గారికి ఉన్న రాజ్యం, దాని అధికారం, దాని ఎల్లలు ఎక్కడున్నాయి? ఆయన చక్రవర్తిత్వం వెలగబెడుతున్నాడు. అలాంటి వాడు అసలు కనిపించకూడదు, మళ్ళీ ఎవరి కంటా పడకూడదు అన్నట్లుగా అడవుల్లోకి పారిపోయి తలదాచుకున్నాడు అంటే ఎవరికి ముఖం చూపించలేని పరిస్థితులు తలెత్తినట్లే కదా. ఈ తండ్రి గారు ఇంత గొప్పవాడు, ముఖం కూడా చూపించలేనటువంటి, తలెత్తుకోలేనటువంటి పరిస్థితులని వేణుడు తెచ్చాడనే కదా దీని అర్థం. ఇలా వేణుడు ఎందుకు పుట్టాడు, ఇంత దుర్మార్గంగా అంత మంచివాడికి ఎందుకు పుట్టాడు? తస్య శీలనిధే సాధో బ్రహ్మణ్యస్య మహాత్మనః రాజ్ఞః కథమభూద్దుష్ట ప్రజా యద్విమనాయయౌ అని విదురుడు అడిగాడు. పోనీ అది సరే, మంచి వాళ్ళకి మంచి సంతానం కలగాలి అనే రూల్ ఏమీ లేదు. ఆ రూలు ఈ సృష్టి ప్రారంభమైన రోజు నుంచి లేదు, ఈ రోజు వరకు లేదు. మంచి వాళ్ళకి చెడు సంతానం పుట్టచ్చు, కొన్ని సందర్భాల్లో చెడ్డవాళ్ళకు కూడా మంచి సంతానం పుట్టచ్చు. ఎలాగైనా ఇటు అటు కావచ్చు. అది ఎలా ఉంచితే కింవాంహో వేన ఉద్దిశ్య బ్రహ్మదండం అయూయుజన్ దండవ్రతధరే రాజ్ఞి మునయో ధర్మకోవిదాః అనేది పెద్ద ప్రశ్న. ఇది కింవా అంహో వేనే ఉద్దిశ్య, వేణుడు ఏం తప్పు చేశాడు, వేణుడు ఏం తప్పు చేశాడని మునులకు కోపం వచ్చింది. వేణుడు ఏం తప్పు చేశాడని మునులకు కోపం వచ్చి అతని మీద బ్రహ్మదండం అంటే ఎవరూ తిప్పలేనటువంటి, సాక్షాత్తు పరమాత్మే వచ్చి నుంచున్నా సరే తిప్పలేనటువంటి, వేణుడు అసలే తిప్పుకోలేనటువంటి బ్రహ్మదండం హుంకారాన్ని ప్రయోగించారు. ఏం తప్పు చేశాడు, ఏం తప్పు చేస్తే వాళ్ళకు కోపం వచ్చింది, వాళ్ళకి ఎంత కోపం వస్తే ఈ బ్రహ్మదండం వరకు వెళ్ళారు. కింవా అంహో వేనే ఉద్దిశ్య బ్రహ్మదండం అయూయుజన్. అందులోనూ మునులంటే ఎవరు? ధర్మకోవిదాః, ధర్మం అంటే పూర్తిగా తెలిసినటువంటి వాళ్ళు, ధర్మంలో ఉండేటువంటి సునిశ్చితమైనటువంటి అంశాల మీద కూడా పరిపూర్ణమైన అవగాహన ఉన్నవాళ్ళు వాళ్ళు ధర్మకోవిదాః. అలాంటి ధర్మకోవిదులుగా ఉండేటువంటి మహర్షులు, దండం మహర్షులకు కానీ వేరే వాళ్ళకు కానీ పని కాదు, శిక్షించటం అనేది కేవలం రాజు మాత్రమే చేయవలసిన పని అని ఆ సమయంలో ఎందుకు అనుకోలేదు? దండవ్రతధరే రాజ్ఞి, దండం అనేది వ్రతం ఎవరికి? రాజుగారికి. దండం లేదా శిక్షించటం, తప్పు చేసిన వారిని దండించటం అనేది రాజుగారికి వ్రతం లేదా నియమం, రాజుగారి యొక్క తపస్సు. ఆ పని చేస్తే రాజుగారికి పుణ్యం కూడా వస్తుంది అని ధర్మశాస్త్రాలు నీతి శాస్త్రాలు చెబుతాయి. ఆ దండాన్ని దండించటం అనే దాన్ని రాజు అయితే తప్పుగా అనుకోనక్కర్లేదు. రాజు అయితే ఫలానా వాడిని చెంపదెబ్బ కొడితేనో, ఫలానా వాడికి కొరడా దెబ్బలు వేస్తేనో, ఇంకోటి ఏదో వేస్తేనో, చివరి శిక్ష వేసేస్తేనో నాకు ఏదో పాపం వస్తుంది అని రాజుగారైతే భయపడనక్కర్లేదు. రాజుగారికి అది తపస్సు లాంటిది, రాజుగారికి అది పూజ లాంటిది, స్వధర్మం అది. దండవ్రతధరే రాజ్ఞి, ఇంకొకళ్ళు ఎవరో వచ్చి, వాళ్ళు మునులైనా అవ్వచ్చు, ఇంకొకళ్ళైనా అవ్వచ్చు, నేను నిన్ను శిక్షిస్తున్నాను అని ఎలా అనగలుగుతారు? శిక్షించే అధికారం కలిగినటువంటి రాజుని పైవాడు శిక్షించాలి కానీ ఈ మునులు, అందులోనూ ధర్మకోవిదులైనటువంటి మునులు శిక్షించడం అనేది ఎలా చేయగలుగుతారు? అందులోనూ చివరి శిక్ష ఎలా వేస్తారు వీళ్ళు? కింవాంహో వేన ఉద్దిశ్య బ్రహ్మదండమయూయుజన్ దండవ్రతధరే రాజ్ఞి మునయో ధర్మకోవిదాః అని విదురుడు ప్రశ్నించాడు. రాజులు వాళ్ళ కర్తవ్యాలు, ప్రజలు వాళ్ళ డ్యూటీసు, ఇవన్నీ సక్రమంగా తెలిసినటువంటి విదురుడు ఈ మునులు అంటే ప్రజలు ఈ సందర్భంలో ఇలా ఎందుకు వ్యవహరించారు అని అడుగుతున్నాడు. దానికి కారణం కూడా చెప్తున్నాడు. నావధ్యేయ ప్రజాపాల ప్రజాభిరఘవానపి
యదసౌ లోకపాలానాం బిభర్త్యోజస్వ తేజస అని. రాజ్యంలో ఉండేటువంటి పాలకుణ్ణి, రాజ్యానికి పరిపాలకుణ్ణి, రాజుగారిని ప్రజలందరూ గౌరవించాలి అనేది బేసిక్ డ్యూటీ ఆఫ్ పీపుల్ లేదా పబ్లిక్. ఇది వాళ్ళ యొక్క కర్తవ్యం. ఆ కర్తవ్యంలో ఇంకొక అంశం కూడా ఉంది. న అవధ్యేయ, ఎట్టి పరిస్థితుల్లోనూ పాలకుణ్ణి అవమానించకూడదు. పాలకుణ్ణి తప్పుడు మాటలు మాట్లాడడం కానీ, పాలకుడు వస్తే లేచి నుంచోకపోవటం కానీ ఇవన్నీ చేయకూడదు. ఆయన్ని గౌరవించటం అనేది తప్పనిసరి అని ఒక రూల్ ఉంది. న అవధ్యేయ ప్రజాపాల. ఒకవేళ గనక ఆ ప్రజాపాలకుడు తప్పులు చేసే మాట అయితే, మహాపాపిష్టివాడైతే, ఆ పాపిష్టివాడిని చూసి నేనెందుకు లేచి నుంచోవాలి, నేనెందుకు గౌరవించాలి వాడిని అని కూడా అనుకోవటానికి వీల్లేదు. ప్రజాభి, ఆ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలు ఎవరైనా సరే, అఘవానపి, పాపిష్టివాడైనా సరే, పాపాత్ముడైనా సరే, ఆ రాజుగారిని చూస్తే లేచి నుంచోవలసిందే, ఆ రాజుగారిని గౌరవించవలసిందే, ఆయన ఆజ్ఞలను పాటించవలసిందే. నావధ్యేయ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన్ని పరచకూడదు. అలా అగౌరవపరిచేటువంటి హక్కు ఏ పౌరుడికి ఉండదు. నావధ్యేయ ప్రజాపాల ప్రజాభిరఘవానపి. ఈ నియమం గనక పాటించకపోతే, ఈ నియమం గనక అమలులో లేకపోతే రాజ్యంలో పాలనా వ్యవస్థ అనేది జరగదు. అది ఎలాంటి వ్యవస్థ అయినా సరే ఈ నియమం లేకపోతే జరగదు. ఈ నియమం పెట్టుకొనిదే ఎవరూ పాలన చేయలేరు. అది ప్రజాస్వామ్యం అవ్వచ్చు, ఇంకో స్వామ్యం అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఈ నియమం గనక అమల్లో లేకపోతే పాలన అనేది జరగదు. ప్రజలు పాలకుడిని గౌరవించి తీరాలి అనేటువంటి నియమం ఇది. ఇది వ్యావహారికంగా ఉంటూ ఉండగానే యదసౌ లోకపాలానాం బిభర్త్యోజస్వ తేజస, ఈ పాలకుడు, ప్రజాపాలకుడు లోకపాలకుల యొక్క ఒక అంశగా రాజ్యంలో నిలబడి ఉన్నాడు. లోకపాలానాం స్వతేజస ఓజః బిభర్తి. లోకపాలకులు అష్టదిక్పాలకులు కావచ్చు, లేదా లోకపాలకుడైనటువంటి శ్రీహరితో కలుపుకున్నటువంటి లోకపాలకులు కావచ్చు, వాళ్ళ అంశతో ఈ పాలకుడు పనిచేస్తూ ఉంటాడు. బిభర్తి ఓజః, వాళ్ళ అంశని ఇతను ధరించి ఉంటాడు. స్వతేజస, తన పరాక్రమంతో కూడా పాలన చేస్తాడు. పరాక్రమం శారీరకం కావచ్చు, బౌద్ధికమైన పరాక్రమం కావచ్చు, లేదా సామగ్రితో కూడిన పరాక్రమం కావచ్చు, ఏదైనా కావచ్చు. యదసౌ లోకపాలానాం బిభర్త్యోజస్వ తేజస అనేది కూడా ఒక అంశం ఇందులో ఉంది. పాలకుల్ని గౌరవించకపోతే పాలన సాగదు. పాలకుల్ని గౌరవించటం అనేది పాలకుడు లోకపాలకుల యొక్క అంశ కాబట్టి తప్పనిసరి అనేటువంటి అంశం కూడా ఉంది. ఈ విషయం ధర్మకోవిదులైనటువంటి మునులకు తెలియదా? వాళ్ళు ఈ విషయాన్ని చాలా దూరం దాటేసి చివరికి ఆ లోకపాల అంశతో పుట్టినటువంటి ఈ పాలకుణ్ణి ఏకంగా పైకే పంపించేశారు కదా. అది ఎందుకు చేశారు, ఎలా చేశారు? పోనీ ఒకవేళ మహర్షులకి ఆ మాత్రం బాధ్యత ఉంది అనుకున్నా సరే, అంత తప్పు ఈయనేం చేశాడు అని విదురుడు అడుగుతున్నాడు. నావధ్యేయ ప్రజాపాల ప్రజాభిరఘవానపి యదసౌ లోకపాలానాం బిభర్త్యోత ఓజస్వ తేజస అనే ఈ శ్లోకంలో. ఏతదాఖ్యాహి మే బ్రహ్మన్ సునీతాత్మజ చేష్టితం శ్రద్ధానాయ భక్తాయ త్వం పరావర విత్తమః అని తన క్వశ్చన్ని ఇక్కడికి కన్క్లూడ్ చేశాడు. ఏతదాఖ్యాహి, నేను అడిగినటువంటి ఈ విషయాన్ని ఇప్పటికీ చెప్పు. ఏంటి? వేణుడు చేసినటువంటి దురాగతాలు, అసలు వేణుడు అలా పుట్టడానికి గల కారణము, ఆ దురాగతాలకి మహర్షుల కోపం రావటము, దాంతో మహర్షులు ధర్మాన్ని అతిక్రమించినట్లుగా, మహర్షులైతే ధర్మాన్ని అతిక్రమించినట్లుగా వేణుణ్ణి చివరి శిక్షతో దండించటం అనేది ఎలా జరిగింది అనే సంగతి నాకు చెప్పు. యాజ్ యూజువల్ బ్రహ్మన్, నువ్వు సర్వజ్ఞుడివి కాబట్టి నీకు తెలిసే ఉంటుంది. వేణుడి మనసులో ఏముంది, వేణుడి జన్మలో లోపమేముంది, ఇవన్నీ నీకు తెలిసే ఉంటాయి కాబట్టి చెప్పు. సునీతాత్మజ చేష్టితం, అంగమహారాజు గారి భార్య అయినటువంటి సునీతకు పుట్టిన వేణుడి యొక్క ఈ చర్యలు, వీటి గురించి నాకు చెప్పు. సునీత ఆత్మజ చేష్టితం. శ్రద్ధధానాయ, నేను శ్రద్ధగా వింటానని తెలుసు కదా. భక్తాయ, నేను భక్తి కోసం వెంపర్లాడుతున్నానని తెలుసు కదా. భక్తులు చేయకూడని తప్పులు లేదా
ఫలానా స్థితిలో ఉండేవాళ్ళు చేయకూడని తప్పులు ఏమైనా ఈ ఉపాఖ్యానంలో నాకు దొరికితే నేను దాన్ని రెక్టిఫై చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. నాలో ఆ తప్పులు ఏమైనా ఉంటే దొర్లితే వాటిని బాగు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. నా భక్తి పెరగటానికి ఇలాంటి దోషాలను విని వాటిని తగ్గించుకోవటం అనేది ఉపకరిస్తుంది. కాబట్టి వీటిని చెప్పు. త్వం పరాపరవిత్తమ, నువ్వు పరబ్రహ్మను గురించి కూడా తెలుసుకున్నవాడివి. అవర విషయాలు, చిన్న చిన్న విషయాలు, వాటిని కూడా చక్కగా అర్థం చేసుకున్నవాడివి తెలుసుకున్నవాడివి కాదు. పరావరవిత్ తమః, పరావర విద్యలలో నువ్వు చాలా శ్రేష్టమైనటువంటి విద్యను పొందినవాడివి. పరాపర విద్యలు కలిగినటువంటి వాళ్లలో నువ్వు చాలా శ్రేష్ఠుడైనటువంటి వాడివి. కాబట్టి ఈ విషయాలన్నీ నీకు చక్కగా తెలిసే ఉంటాయి, వాటిని నాకు చెప్పు అని విదురుడు అడిగాడు. ఏతదాఖ్యాహిమే బ్రహ్మన్ సునీతాత్మజ చేష్టితం శ్రద్ధధానాయ భక్తాయ త్వం పరావర విత్తమః అనే ఈ శ్లోకంలో. దానికి మైత్రేయ ఉవాచ, మైత్రేయ మహర్షి గారు సమాధానం చెప్పడం ప్రారంభించాడు. సంతానంలో ఈ లోపానికి ప్రధానమైన కారణం సంతానం కావాలి అనేటువంటి తీవ్రమైనటువంటి కోరిక. ఆ కోరిక అంగుడికి కలిగింది. ఈ అంగుడు అనేటువంటి మహారాజు గారు స్వయంభూమను గారి వంశంలో, ధ్రువుడి వంశంలో జన్మించినవాడు. మనం ఇంతవరకు క్రమంగా చెప్పుకుంటున్నటువంటి పేర్లలో కనీసం 50 to 60%, ఇంకా ఎక్కువ పర్సంటేజే పెళ్లి చేసుకోకుండానే అసలు ఈ సాంసారికమైనటువంటి లంపటాలలో పడకూడదు అని అనుకుని తత్వం కోసం, తత్వజ్ఞానం కోసం వెంపర్లాడుతూ వెళ్ళిపోయిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి వంశంలో పుట్టినటువంటి వాడు ఈ అంగమహారాజు గారు. ఇలాంటి మహారాజు గారు గనక చిన్న తప్పు చేస్తే ఆ తప్పుకు ప్రతిఫలాన్ని అనుభవించవలసి వస్తుంది. ఆయన ఏం తప్పు చేశాడు, ఏం ప్రతిఫలం అనుభవించాడు అనే కదా నువ్వు అడిగావు. దానికి నేను చెప్తాను అని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నాడు. ప్రధానంగా ఈయనకి సంతాన యోగం లేదు అంగమహారాజు గారికి. కానీ సంతానం కావాలి అని అసందర్భంగా ఒక చోట అనుకోవలసి వచ్చింది, ఒక సందర్భంలో అనుకోవలసి వచ్చింది. దానికోసం కామ్యకర్మలను చేయవలసి వచ్చింది. దానికి ప్రతిఫలంగా వేణుడు అనేటువంటి వాడు పుట్టాడు అనేది మైత్రేయ మహర్షి గారు చెప్పదలుచుకుంది. అందుకని అంగోశ్వమేధం రాజర్షి ఆజహార మహాక్రతుం నాజగ్ముర్దేవతాస్తస్మిన్ ఆహూత బ్రహ్మవాదిభి అని ప్రారంభించి చెప్తున్నారు. అంగమహారాజు గారు రాజుగారైతే ఒకవైపు పాలనా వ్యవహారాలు సక్రమంగా చూసుకోవాలి, అలాగే భోగాల్ని అనుభవించటం అనేది చేసుకోవచ్చు. వాటితో పాటు యజ్ఞయాగాదులను కూడా సక్రమంగా చేయాలి. ఆ యజ్ఞయాగాదులు సక్రమంగా జరిగితే రాజ్యం సస్యశ్యామలంగా ఉంటుంది అని అనుకోవాలి. ఆ క్రమంలో భాగంగా ఆయన అశ్వమేధాన్ని ప్రారంభించారు. అంగః అశ్వమేధం, రాజర్షి ఆయన రాజుల్లో ఋషి లాంటివాడు, ఆయన పక్క ఆజహార మహాక్రతుం, ఓ పెద్ద క్రతువు, అది సుమారుగా సంవత్సరం పై కాలం పట్టేటువంటి క్రతువు, సామాన్యమైన వాళ్ళు చేయగలిగిన క్రతువు కూడా కాదు. అలాంటి మహాక్రతువును ఈయన ప్రారంభించాడు. ప్రారంభిస్తే నాజగ్ముర్దేవతాస్తస్మిన్ ఆహూతాః బ్రహ్మవాదిభి, ఆ యజ్ఞంలో ఋత్విక్కులుగా బ్రహ్మవాదిన అంటే చాలా గొప్ప గొప్ప వేద విద్వాంసుల్ని పెట్టుకున్నాడు, మహర్షుల్ని పెట్టుకున్నాడు, వేదార్థాలని నూరి మింగేసిన వాళ్ళని పెట్టుకున్నాడు, వేదాధ్యయనాన్ని సక్రమంగా చేసిన వాళ్ళనే పెట్టుకున్నాడు. వాళ్ళందరూ బ్రహ్మవాదులు. వాళ్ళందరూ కలిసి దేవతాహ్వానం చేసినా సరే, దేవతల్ని మీరు రండి వచ్చి ఆహుతుల్ని తీసుకెళ్ళండి అని చెప్పినా సరే దేవతలు ఎవరు ఆ యజ్ఞంలోకి రాలేదు. నాజగ్ముహు దేవతాః తస్మిన్, దేవతలు ఆ యజ్ఞంలోకి హవిర్భాగాలను స్వీకరించడానికి రాలేదు. ఆహూతాః పిలిచినా రాలేదు. బ్రహ్మవాదిభి అంతటి మహానుభావులు, పెద్ద పెద్ద ఋత్విక్కులు, మహర్షులు వాళ్ళు పిలిచినా కూడా సరే దేవతలు రాలేదు. దాంతో యజ్ఞం అనేది ముందుకు సాగనటువంటి పరిస్థితి ఏర్పడింది. అంగోశ్వమేధం రాజర్షి ఆజహార మహాక్రతుం నాజగ్ముర్దేవతాస్తస్మిన్ ఆహూతా బ్రహ్మవాదిభి అని మైత్రేయ మహర్షి గారు చెప్పటం ప్రారంభించారు. దేవతలు ఎందుకు రాలేదు, తర్వాత ఏమేం జరిగింది, దానికి ప్రతీకారంగా ఏమేం ప్రారంభించారు
అనేటువంటి విషయాలను ఎలాగో మహర్షి గారి పైన చెప్పబోతారు. దానికంటే ముందు ఈరోజు కేవలం పేర్లు, భార్యలు, పిల్లలు అనేటువంటి తీరులో జరిగినటువంటి ఈ మొత్తం వృత్తాంతం ధ్రువుడి యొక్క వంశం వర్ధించినటువంటి ప్రవర్ధమానమైనటువంటి తీరులో ఉండేటువంటి ప్రధానమైన అంశం ఒకటి మనం గట్టిగా పట్టుకోవాలి. అంతటి మహామహా చక్రవర్తి వంశంలో పుట్టిన వాళ్ళే సింహాసనంలో కూర్చుంటే మొత్తం భూమండలం మొత్తం మన కాళ్ళ కింద ఉంటుంది అనే ఫీలింగ్కి యోగ్యులైనటువంటి వాళ్ళే ఈ సింహాసనం ఎంతకాలం ఉంటుంది, ఇదేమి శాశ్వతము, దీనివల్ల మనకేం ప్రయోజనము అని అనుకుని కనీసం దాన్ని ఎక్కి కూర్చోవటానికి కూడా ఇష్టపడలేదు. అందరూ దీనికంటే శాశ్వతమైనటువంటి బ్రహ్మపదాన్నే అనుభవిద్దాము, వెళ్ళి కూర్చుంటే ఆ స్వరాజ్యంలో మనం కూర్చుందాము అని అనుకునే వెళ్ళారు. ప్రాపంచికమైన విషయాలు, సాంసారికమైన విషయాలు, ఈ అధికారాలు ఇవేమీ శాశ్వతాలు కావు అని అలాంటి వాళ్ళే నిర్ణయించారు అని అనుకుంటే, ఉత్కలుడు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్ళే అలా నిర్ణయించుకుంటే వాళ్ళతో పోల్చి చూస్తే ఎంత ఆవగింజంత అధికారం కూడా సక్రమంగా లేని మనలాంటి వాళ్ళము ఏమనుకోవాలి? దీన్ని శాశ్వతం అనుకోవాలా, అశాశ్వతం అనుకోవాలా, దీన్ని పట్టుకుని వేళ్లాడాలా, లేదా దీన్ని పట్టుకుని వెంపర్లాడాలా, ఇంకా ఏదో కావాలి అని తపన పడాలా అని ఆలోచించుకోవచ్చు. ఆ ఆలోచన సరిగ్గా చేస్తే మాత్రం, దాన్ని గనక సరిగ్గా అమలు పరిస్తే మాత్రం వాళ్ళు అందుకున్న దానికంటే కూడా మనం ఇంకా పై స్థాయిని అందుకునేందుకు అవకాశం ఉంది. అలాంటి అవకాశం అందుకునేందుకు వీలుగానే కొంచెం గ్రంథం పెరుగుతున్నా సరే, పేర్లు ఇవన్నీ పెరుగుతున్నా సరే, మహర్షి గారు పనిగట్టుకుని జాగ్రత్తగా వాళ్ళ పేర్లు, అందులో పెళ్ళైన వాళ్ళ పేర్లు, పెళ్ళి కాకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు అనే సూచన ఉండే విధంగా ఉండే పేర్లు, ఇలా వీటన్నిటిని గురించి మనసుకు చెప్తున్నారు. వీటిని జాగ్రత్తగా మనసుకు ఎక్కించుకుని ఈ అధికారాలు, పదవులు, ఈ ప్రాపంచిక విషయాలు, సాంసారిక విషయాలు వీటిని ఉన్నంతకాలం ఉండనివ్వచ్చు, కానీ ఇవి శాశ్వతం అనుకుని వీటిని పట్టుకుని వెళ్ళాడటం మాత్రం మనకు అనవసరం అనేటువంటి నిర్ణయం ఒకదాన్ని మనం తీసుకుందాము. ఈ నిర్ణయం ఇంకా కూడా ఫిల్టర్ అయ్యి ఇంకా కూడా మంచి స్థాయికి వచ్చేలా చేయమని ఆ భౌతిక ప్రపంచ నిర్మాత, అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా వేడుకుందాము. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అనఘాత్మ నారద మునిపతి ధ్రువ చరిత్రము ప్రచేతసుల సత్రంబునందు నథిమై కీర్తించెనంటి ప్రచేతుసులనెవ్వరు ఎవ్వరి తనయులు ఎట్టి వంశజుల్ సత్రమెవ్వలనను చేసిరి అధ్వరమందు నిజకుల ధర్మశీలురగు ప్రచేతసులచే యజయింపగాబడే యజ్ఞపూరుషుడెట్టి అచ్యుతాంగ్రి భక్తియుక్తుడు విదిత సద్భాగవతుడు దివిరి హరిపాద సేవా విధి ప్రయుక్త దేవదర్శనుడగునట్టి దివ్యయోగి నారదుండెట్లు కొనియాడే శౌరి కథలు అని మనకందరికీ కూడా సమస్తమైనటువంటి శ్రీమద్ భాగవత అంతర్గత భగవత్ తత్వాన్ని అందించడం కోసం విదురుడు అడిగినటువంటి దాంట్లో ఉన్నతమైనటువంటి రహస్యాలన్నింటినీ కూడా ఆచార్యముఖంగా నిరంతరం అందించేటువంటి ఆ దేవదేవునకు ప్రణమిల్లుతూ భక్తితో శ్రద్ధగా నేడు మనం శ్రీమద్ భాగవతంలో చతుర్థ స్కందంలో త్రయోదశాధ్యాయంలో ప్రారంభం నుంచి పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే త్రయోదశోऽధ్యాయః సూత ఉవాచ నిశమ్య కౌశారవిణోపవర్ణితం ధ్రువస్య వైకుంఠపదాధిరోహణం ప్రరూఢభావో భగవత్యథోక్షజే
भगवत्यधोक्षजे प्रष्टुं पुनस्तं विदुरः प्रचक्रमे प्रष्टुम् पुनस्तम् विदुरः प्रचक्रमे विदुर उवाच विदुर उवाच केते प्रचेतसो नाम केते प्रचेतसो नाम कस्यापत्यानि सुव्रता कस्यापत्यानि सुव्रता कस्यान्ववाये प्रख्याताः कस्यान्ववाये प्रख्याताः कुत्र वा सत्रमासत कुत्र वा सत्रमासत मन्ये महाभागवतम् मन्ये महाभागवतम् नारदं देवदर्शनम् नारदम् देवदर्शनम् येन प्रोक्तः क्रियायोगः येन प्रोक्तः क्रियायोगः परिचर्या विधिर्हरेः परिचर्याविधिर्हरेः स्वधर्मशीलैः पुरुषैः स्वधर्मशीलैः पुरुषैः भगवान् यज्ञपूरुषः भगवान् यज्ञपूरुषः युज्यमानो भक्तिमता युज्यमानो भक्तिमता नारदे नेरितः किल नारदे नेरितः किल यास्तादेवर्षिणा तत्र यास्ता देवर्षिणा तत्र वर्णिता भगवत्कथाः वर्णिता भगवत्कथाः मह्यं शुश्रूषवे ब्रह्मन् मह्यम् शुश्रूषवे ब्रह्मन् कार्त्स्न्येनाचष्टुमर्हसि कार्त्स्न्येनाचष्टुमर्हसि मैत्रेय उवाच मैत्रेय उवाच ध्रुवस्य चोत्कलः पुत्रः ध्रुवस्य चोत्कलः पुत्रः पितरि प्रस्थिते वनम् पितरिप्रस्थिते वनम् सार्वभौमश्रियं नैच्छत् सार्वभौमश्रियम् नैच्छत् अधिराजासनं पितुः अधिराजासनम् पितुः सजन्मनोपशान्तात्मा सजन्मनोपशान्तात्मा निस्सङ्गः समदर्शनः निस्सङ्गः समदर्शनः ददर्श लोके विततम् ददर्श लोके विततम् आत्मानं लोकमात्मनि आत्मानं लोकमात्मनि आत्मानं ब्रह्मनिर्वाणम् आत्मानं ब्रह्मनिर्वाणम् प्रत्यस्तमितविग्रहम् प्रत्यस्तमितविग्रहम् अवबोधरसैकात्म्यम् अवबोधरसैकात्म्यम् आनन्दमनुसन्ततम् आनन्दमनुसन्ततम् अव्यवच्छिन्नयोगाग्नि अव्यवच्छिन्नयोगाग्नि दग्धकर्ममलाशयः दग्धकर्ममलाशयः अव्यवच्छिन्नयोगाग्नि दग्धकर्ममलाशयः अव्यवच्छिन्नयोगाग्निदग्धकर्ममलाशयः स्वरूपमवरुन्धानो स्वरूपमवरुन्धानो नात्मनोऽन्यं तदैक्षत नात्मनोऽन्यम् तदैक्षत जडान्धबधिरोन्मत्त जडान्धबधिरोन्मत्ता मोकाकृतिरतन्मतिः मोकाकृतिरतन्मतिः जडान्धबधिरोन्मत्त मोकाकृतिरतन्मतिः जडान्धबधिरोन्मत्तमोकाकृतिरतन्मतिः लक्षितः पथि बालानाम् लक्षितः पथि बालानाम् प्रशान्तार्चिरिवानलः प्रशान्तार्चिरिवानलः मत्वा तं जडमुन्मत्त
మత్వా తం జలమున్మత్తం కులవృద్ధాः సమంత్రిణः కులవృద్ధాः సమంత్రిణः వత్సరం భూపతిం చక్రుః వత్సరం భూపతిం చక్రుః యవీయాం సంభ్రమే సుతం యవీయాం సంభ్రమే సుతం స్వర్వీధిర్వత్సరస్యేష్ట స్వర్వీధిర్వత్సరస్యేష్ట భార్యాసూత షడాత్మజాన్ భార్యాసూత షడాత్మజాన్ పుష్పార్ణం తిగ్మకేతుంచ పుష్పార్ణం దిగ్మకేతుం చ ఇషమూర్జం వసుం జయం ఇషమూర్జం వసుంజయం పుష్పార్ణస్య ప్రభాభార్య పుష్పార్ణస్య ప్రభాభార్య దోషా చ ద్వే బభూవతుః దోషా చ ద్వే బభూవతుః ప్రాతర్మధ్యం దినం సాయం ప్రాతర్మధ్యం దినం సాయం ఇతి హ్యాసన్ ప్రభాసుతాః ఇతి హ్యాసన్ ప్రభాసుతాః ప్రదోషో నిశిథో వ్యుష్టః ప్రదోషో నిశిథో వ్యుష్టః ఇతి దోషాసుతాస్త్రయః ఇతి దోషాసుతాస్త్రయః వ్యుష్టః సుతం పుష్కరిణ్యాం వ్యుష్టః సుతం పుష్కరిణ్యా సర్వతేజసమాదధే సర్వతేజసమాదధే సచక్షుః సుతమాకూత్యాం సచక్షుః సుతమాకూత్యా పత్న్యాం మనుమవాపః పత్న్యాం హనుమవాపః మనోరసూత మహిషీ మనోరసూత మహిషీ విరజాన్నడ్వలాసుతాన్ విరజాన్నడ్వలాసుతాన్ పురుం కుత్సంత్రితం ద్యుమ్నం పురంగోత్సంత్రితం ద్యుమ్నం సత్యవంతమృతం వ్రతం సత్యవంతమృతం వ్రతం అగ్నిష్టోమమతీరాత్రం అగ్నిష్టోమమతీరాత్రం ప్రద్యుమ్నం శిబిముల్ముఖం ప్రద్యుమ్నం శిబిముల్ముఖం ఉల్ముఖో జనయత్ పుత్రాన్ ఉల్ముఖో జనయత్పుత్రాన్ పుష్కరిణ్యాం షడుత్తమాన్ పుష్కరిణ్యాం షడుత్తమాన్ అంగం సుమనసం ఖ్యాతిం అంగం సుమనసం ఖ్యాతిం క్రతుమంగిరసం గయం క్రతుమంగిరసం గయం సునీతాంగస్య యా పత్నీ సునీతాంగస్య యా పత్నీ సుషువేవేనముల్బణం సుషువేవేనముల్బణం యద్దౌశీల్యాత్ స రాజర్షిః యద్దౌశీల్యాత్ స రాజర్షిః నిర్విన్నో నిరగాత్ పురాత్ నిర్విన్నో నిరగాత్ పురాత్ యమంగశేపుః కుపితా యమంగశేపుః కుపితా వాగ్వజ్రామునయః కిల వాగ్వజ్రామునయః కిల గతాసోస్తస్య భూయస్తే గతాసోస్తస్య భూయస్తే మమంధుర్దక్షిణం కరం మమంధుర్దక్షిణం కరం అరాజకే తదా లోకే అరాజకే తదా లోకే దస్యుభిః పీడితాః ప్రజాః దస్యుభిః పీడితాః ప్రజాః జాతో నారాయణాంశేన జాతో నారాయణాంశేన పృథురాద్యః క్షితీశ్వరः పృథురాద్యః క్షితీశ్వరः విదుర ఉవాచ విదుర ఉవాచ తస్య శీలనిధే సాధోః తస్య శీలనిధే సాధోః బ్రహ్మణ్యస్య మహాత్మనః బ్రహ్మణ్యస్య మహాత్మనః రాజ్ఞః కథమభూద్
कथमभूद्दुष्टा राज्ञः कथमभूद्दुष्टा प्रजायद्विमनाययौ प्रजायद्विमनाययौ किं वां होवेन उद्दिश्य किं वां होवेन उद्दिश्य ब्रह्मदण्डमयूयुजन् ब्रह्मदण्डमयो युजन् दण्डव्रतधरे राज्ञी दण्डव्रतधरे राज्ञी मुनयो धर्मकोविदाः मुनयो धर्मकोविदाः नावध्येयः प्रजापालः नावध्येयः प्रजापालः प्रजाभिरघुवानपि प्रजाभिरघुवानपि प्रजाभिरघवानपि प्रजाभिरघवानपि यदसौ लोकपालानां यदसौ लोकपालानां बिभर्त्योजस्वतेजसा बिभर्त्योजस्वतेजसा एतदाख्याहि मे ब्रह्मन् एतदाख्याहि मे ब्रह्मन् सुनीतात्मजचेष्टितम् सुनीतात्मजचेष्टितम् श्रद्दधानाय भक्ताय श्रद्दधानाय भक्ताय त्वं परावरवित्तमः त्वं परावरवित्तमः इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे चतुर्थस्कन्धे त्रयोदशाध्याये त्रयोदशाध्याये श्लोकाः శ్లోకాः పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం